బాబాయ్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఎలా చూడాలంటారు దీన్ని? దేనికి పర్యటిస్తున్నాడు చెప్పండి. అక్రమ కేసుల్లో అరెస్ట్ అయిన కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్ళారు. అలాగే తన ఇంటిని నాశనం చేశారు, తన ఇంటిని కూలగొట్టారు అని చెప్పి ఏదైతే కనుక ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్నారో ఆయన పరామర్శించడానికి వెళ్ళారు వాళ్ళ నాయకుల్ని. ఇప్పుడు వాళ్ళ నాయకురాలు రోజు ఉంది, గాలి నా కొడుకు అది ఇదని తిట్టింది గాలి భానుప్రకాష్ని. నేను చిత్తూరు యాసలో తిట్టా ఉంది, ఆయన కూడా అది అయితేని ఆయన చిత్తూరు యాసలోనే మాట్లాడాడుగా. దానికి ఒకలేడు పేటిందిగా. మరి వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డిని పట్టుకొని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆ రంగంగా భయంకరంగా మాట్లాడితే ఏం నోట్లో బెల్లం గట్ల ఏమైనా పెట్టుకున్నారా ఏం తెలియదు ఏమండి. అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రజల సమస్యలు కాదు వాడికి కావాల్సింది వాళ్ళ నాయకులు వీడికి సందాలు ఇచ్చిన వాళ్ళు, వీడికి దోచిపెట్టిన వాళ్ళు. క్వార్జ్ కేసులో ఇరుక్కున్నాడు గోవర్ధన్ రెడ్డి, పూర్తిగా సాక్ష్యాలతో సహా ఉన్నాయి. కోర్టులు కూడా బెయిల్ కూడా ఇవ్వట్లేదు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి డైరెక్ట్ వీడియోలు ఉన్నాయి. వీళ్ళ గురించి ఈయన పరామర్శించేది వాళ్ళని. అవును, జైల్లో ఉన్న వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళడంలో తప్పే ఉందంటారు. అంటే జైలుకి తప్పితే వెళ్ళకపోడా, చాలామంది ప్రజలు చాలా ఇబ్బందుల్లో పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని బలకరెత్తారు. ఇప్పుడు ఆయన పోయాడా? ఇప్పుడు అతను కారు కింద పడ్డోడు ఇంటికి వెళ్ళాడా? వాళ్ళ నాయకుల్ని పంపించాడు కదా. అవునండి, ఇతను పోయాడా? వాళ్ళ నాయకులు వెళ్ళారు. ఎవరైతే ఏమంటే చనిపోయినోడు ఏదో దొమ్మీలు చేసి రౌడీజాలు చేసి ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి జైలుకి వెళ్ళిన వాళ్ళని పరామర్శించడానికి ఇతను అసలు మాజీ సీఎం అంటానికి కూడా ఆంధ్రప్రదేశ్కి సిగ్గు, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా సిగ్గే. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వస్తున్నాడు అంటే రోడ్లన్నీ తవ్వేశారంట, లేదంటే కనుక జనాలు కలవకుండా నెల్లూరు చుట్టూ హస్తదిగ్బంధం చేశారు, కంచెలు వేశారు, బారికేడ్లు వేశారు, అసలు ఎవరిని రానియట్లేదు నెల్లూరులోకి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం భయపడుతుంది నా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే అంటున్నారు. మరి తడుపుకుంటుంది అది ఇదని రోజా మాట్లాడుతుంది. అసలు మేము అప్పుడు ఈ ఆంక్షలు పెట్టలేదని సిగ్గు శరం ఉందమ్మా రోజా నీకు. రాజధాని మహల్లు దేవుడి దగ్గరికి వెళ్తుంటే కంపలేసి వ్యాన్లు అడ్డం పెట్టి పోలీసు వాళ్ళతో కొట్టించి మీరు చేసిన పనులు సిగ్గు శరం లేకుండా నువ్వు చెప్పుకుంటావు. ఇంకా మేమే ఆంక్షలు పెట్టలేదని చంద్రబాబు నాయుడిని పాలిమర్ అప్పుడు వైజాగ్ వెళ్తే మరి ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసింది ఆ మాత్రం గుర్తులేదా? పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసింది గుర్తులేదా? నారా లోకేష్ని కనీసం స్టూల్ కూడా ఎక్కనీయకుండా పాదయాత్ర నిన్న ఒకల మాటలు మాట్లాడుతుంది రోజా గారు. అసలు నారా లోకేష్ పాదయాత్ర ఎట్ట చేసా కూడా ఎవడికి తెలియదు అంట. దీన్ని పాడే కట్టుకొని దీన్ని దినం చేయ అనకూడదు, కానీ సిగ్గు శరం బర్రె పెరిగినట్టు పెరిగింది కానీ దానికి బుర్ర పెరగల. మరి అంతే, బర్రె పెరిగినట్టు పెరిగింది కానీ బుర్ర పెరగల. మీ నాయకుడిలాగో నీలాగో దౌర్భాగ్యంగా పరదాలు కట్టుకొని రాలా లోకేష్. ప్రజల్లోంచి వచ్చాడు. సిగ్గు శరం ఎక్కడ బర్రె చెప్పినట్టు చేస్తే అటు వినపడిద్దా? మాటలు ఎన్ని కాదు కానీ ఒక మాట అలా కాదు. ఇక్కడ ఆమె ఏమంటుందంటే కనుక మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు ఎగిరెగిరి పడే వాళ్ళందరినీ ఎగరేస్తాంటామంటుంది కదా. ఏమి ఎగరేస్తానిద్ది, ఏమే ఎగిరి తన్నించుకుంటావు కానీ నేను ఒక ఎగరేసి తన్నించుకునే దరిద్రం దగ్గర బట్టే ఏమొకటి ఆ లక్ష్మీభారత ఒకటి, దానికి సిగ్గు శరమం లేదు. మొన్న బాలకృష్ణ గురించి ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతుంది. మరి ఆ నోట్లో అశుద్ధం పెట్టుకుంటుందో లేకపోతే అన్నం తింటుందో తెలియదు కానీ దాని బతుకు చేడా. చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన చేస్తుంది, ఇక్కడ దోచుకున్నది అక్కడ దాచుకోవడానికి వెళ్తున్నాడు అంట కదా, నిజమేనా? అది ఎవరు చెప్పారు? లక్ష్మీభారత్ గారే అంటున్నారండి. లక్ష్మీభారత్ గారు దీన్ని వెనకమాల బొమ్మన పోయారా? లక్ష్మీభారతిని వెనకమాల బొమ్మన పోయారండి. దాచుకుంది ఏదో నిన్న బయటపడ్డాగా 11 కోట్లు. పేర్లు నాని గారు చెబుతున్నాడుగా 12 బాక్సులో 11 కోట్లేనా, 12వ కోటి ఏమైంది అంటున్నాడుగా. వాడు తొర్రోడు, వాడు ఏం మాట్లాడతాడో వాడికి తెలియట్లా. ఇదేమో దీన్ని లపాకి అంటాం కూడా చండాలమే. మళ్ళీ అసలు దీని నాశనం కానీ దీని పేరు ఎత్తడం కూడా దరిద్రమే. సరే, వాళ్ళ పేరు ఓకే అండి. ఈ జగన్మోహన్ రెడ్డి అసలుకి నెల్లూరు పర్యటన పెట్టి ఏం చెప్పాలనుకుంటున్నాడు ప్రజలకు? అసలుకి ఏం లేదు, దోసుకున్న వాళ్ళకి ఓట్లేయండి, ప్రజలకు న్యాయం చేసే వాళ్ళకి ఓట్లు ఇవ్వకండి. దోసుకోవాలా నాకు ఇవ్వాలి వాళ్ళు, నేను దాచుకోవాలా, మాకే ఓట్లు వేయండి.
సరే ఇప్పుడు ఇదంతా ఒకెత్తు అనుకుందాం, రైతులకు నేను ఎంతో మంచి చేశాను, రైతు పక్షపాతిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నాడు. ఎందుకంటే చిత్తూరు పర్యటనలో కానీ, పొదిలి పర్యటనలో కానీ, గుంటూరు మిర్చి యార్డు సందర్శనలో కానీ ఈ కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని పదే పదే చెబుతున్నాడు కదా. మరి నిన్న పార్లమెంటు సాక్షిగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్పింది అసలు ఎలా చూడాలంటారు దాన్ని? ఇప్పుడు ఈ నోటు అశుద్ధం పెట్టాడుగా నిన్న ఆయన. గత 3 సంవత్సరాల నుంచి రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు ఏమి సెంట్రల్ గవర్నమెంట్ కట్టట్లేదు, స్టేట్ గవర్నమెంట్ కడతలేదు. 3 సంవత్సరాల నుంచి కడతలేదు. గత 3 సంవత్సరాల్లో ఎప్పుడూ కట్టలేదు. మీకు కావాలంటే ఈ తరం నుంచి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినా అయిపోయినా మేము వేసుకొని ఇస్తామని సెంట్రల్ మినిస్టర్ పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు. నీ ఎంపీలు ఎవడన్నా కట్ చేశాడా? ఖండించారా దాన్ని? అసలు మీ ఎంపీలకు నోరు ఎత్తడానికి కూడా ఇక లేదు, ఛాన్స్ లేదు, అయిపోయింది. అసలు ఎత్తట్లా, వాళ్ళు భయపడుతున్నారు. పార్లమెంట్లో నోరు ఎత్తాలన్నా వాళ్ళకు కూడా సబ్జెక్ట్ ఉంటే కదా ఎత్తడానికి. నువ్వేం చేసావని ఎత్తుతారు? రైతుల గురించి మాట్లాడితే ఎత్తడానికి లేదు. ఏమండి, ఏదైనా విమానాశ్రయాల గురించి మాట్లాడితే ఎత్తడానికి లేదు, హైవేల గురించి మాట్లాడితే ఎత్తడానికి లేదు. నువ్వు ఎక్కడన్నా తట్టని మట్టో లేకపోతే ఎక్కడన్నా పొలం పూలింగ్ తీసుకోవటం చేసి రైల్వేకో ఎవరికి అప్పు చెబితే మీ ఎంపీలు మాట్లాడడానికి కూడా ఉంటుంది. ఏమీ లేదు. ఎంచేడికి మీ ఎమ్మెల్యేలు, అప్పట్లో ఉన్న మీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అటవీ భూములు దోసుకోరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్నే బయటకు వచ్చింది 29 ఎకరాలు అటవీ భూమి అన్యాయంగా. ఎక్కడ చూసి అది 100 ఎకరాలు 1000 ఎకరాలు. అంటే నేను అడిగేది ఒక్క క్వశ్చన్ అండి. కూటమి గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరన్నర కాలం అవుతుంది, సంవత్సరం 13 నెలల కాలం అయింది. 13 నెలల నుంచి తవ్వుతుంటే వస్తూనే ఉంటాయి అక్రమాలు, వీటికి అంతు పొంతు లేదంటారా? అసలు 5 సంవత్సరాలు తవ్వినా ఇవి వస్తూనే ఉంటాయండి. 5 సంవత్సరాలు తవ్వనండి, ఇవి వస్తూనే ఉంటాయి. ఆగేది లేదంటారు? అసలు ఆగదు. ఎందుకు ఆగేదండి? ఎంత ఉందనుకున్నారు? ఇది ఒక కొండ ఉంటుంది గని, ఆ గని తవ్విన కొద్దీ ఎట్ట వస్తుందో వీళ్ళ ఆర్థిక లావాదేవీలు కానీ, వీళ్ళు దోచుకున్నవి కానీ ఇంకా చాలా ఉన్నాయండి. బీచుల్లో కానీ వీళ్ళు వదలంది ఒకటే సార్, కుక్క మాంసాన్ని ఒకదాన్ని వదల్లో నాకు తెలిసి. మరి అంతే. ఆయనేమో నిన్న కూడా చెబుతున్నాడు కదా, ఎవడు కేతిరెడ్డి పెద్దారెడ్డి కదా వాడు, రాప్తాడు అమరావతిలో క్వాంటిటీ వ్యాలీ రాదు, క్వాంటిటీ వాళ్ళ రాదు, చేపల వ్యాలీ వచ్చింది. బూతులద్దు బాబాయ్, మనకు బూతులద్దు. అమరావతి అంటే ఏదో తెలుసా వాడికి? ఇప్పుడు రమ్మానండి, ఒక్క చోట చొక్క నీళ్ళు చూపెట్టమనండి సన్నాసివాడిని. అన్నం తినేవాడు ఎవడైనా ఉంటే, నిజంగా వైసీపీలో అన్నం తినేవాడిని నేను, అశుద్ధం తినకుండా పెరిగినవాడిని అనుకున్న నాయకుడు ఎవడైనా ఉంటే అమరావతి రమ్మను, మునిగిపోయే ఏరియా చూపెట్టమను. కట్టెత్తున నీళ్ళు వచ్చిన రోజు కూడా అమరావతిలో ఏ ప్లేస్ నీ మునిగిపోవాలా, కరకట్టెత్తు నీళ్ళు వచ్చినప్పుడు కూడా వీళ్ళు అన్నం తింటారా అశుద్ధం తింటారండి. అసలు ప్రజల గురించి మాట్లాడేప్పుడు ప్రజా అవసరాల కోసం అసలు ఒక రాజధాని లేకుండా ఒక రాష్ట్రాన్ని పరిపాలించడం అంటే ఇంత సిగ్గుమాలిన నీతిమాలిన ఎవడన్నా ఉంటాడండి? మరి ఓవరాల్గా ఏం చెప్తారు? మరి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నెల్లూరు వెళ్ళి అలాంటి అభయం ఇవ్వబోతున్నాడు వాళ్ళకి. నెల్లూరు అయితే వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి, మరి రాజమండ్రి పర్యటన ఎప్పుడు అనుకోవచ్చు అంటారు? మిథున్ రెడ్డిని, అలాగే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఉన్నారు, మరి వీళ్ళందరిని ఎప్పుడు అంటారు? నెల్లూరు నుంచి మళ్ళీ బెంగళూరు పోవాలి సార్ కొన్నాళ్ళు. మళ్ళీ బెంగళూరు, అటు నుంచి బెంగళూరే అంటారు. మరి లేకపోతే మేము ఇక్కడ ఉన్నాం తాడేపల్లిలో. ఎందుకని? తాడేపల్లిలో ఉంటే మళ్ళీ అరెస్ట్ చేస్తే ఈ కేసులు బయటకు వస్తున్నాయి. ఉన్నాను అరెస్ట్ చేసుకోమని ఆయనే కదా సవాల్ చేసింది జగన్మోహన్ రెడ్డి. అసలు నిజంగా చెప్పమానండి, అసలు తాడేపల్లి ప్యాలెస్కి అంత ఎత్తు గేట్లు ఎందుకు కట్టారు? సెక్యూరిటీ కోసం కాదు, వీడు దాచుకొని ఎవడు కనపడకుండా చేయడానికి అంత ఎత్తున కట్టాడు గేట్లు అవన్నీ. మరి అపార్ట్మెంట్ ఆయన అతనే చెప్పాడు కదండి, నా అపార్ట్మెంట్లో డబ్బులు పెట్టి మాట వాస్తవం, గవర్నమెంట్ పడిపోగానే సార్ అందాకెందుకు సార్ డైరెక్ట్గా కనపడిందిగా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళది, లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తాం. అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉండబట్టి సరిపోయిందండి. దాన్ని ఆపినట్టయితే ఆ రోజున
ఎన్ని లక్షల కోట్లు దొరికాయో తెలియదు. ఓకే, మరి అయితే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్తారు? ఆయన అయితే మళ్ళీ చెబుతున్నాడు, మళ్ళీ 3 ఏళ్లలో మనం అధికారంలో వస్తాం, ఏదో డిజిటల్ లైబ్రరీ తెరుస్తాం, ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాం అంటున్నాడు. కొత్తగా చెప్తున్నాడు వైసీపీ తరఫున డిజిటల్ ఏదో పెడతాడంట. డిజిటల్ యాప్ పెట్టి ఎక్కడెక్కడ ఏ పోలీసు వాళ్ళు, ఏ తెలుగుదేశం కార్యకర్తలు, ఏ తెలుగుదేశం నాయకులు మమ్మల్ని ఏదిస్తారో, మా కుర్రోళ్ళని ఏదిస్తారో వాళ్ళు ఎవరం తేలుస్తాం అంటున్నాడు. అసలు ఈ ముందు ఈయన బతుకు ఈయన సరిచేసుకోమాను.